మన తప్పుల వల్ల దేవుడిచ్చినటువంటి వాగ్దానం మనం పొందుకోవడానికి ఆలస్యం అవుతుంది. ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉండి, ఈ బానిసత్వం నుంచి విడిపించు ప్రభువా, మేము ఈ బానిసత్వంలో ఉండలేకపోతున్నాము, ఈ యొక్క చాకిరి చేయలేకపోతున్నాము. ఐగుప్తు ప్రజలు వారు చేసేటువంటి అవమానాలు, ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు భరించలేకపోతున్నాము. ఈ యొక్క బానిసత్వం నుంచి, స్లేవరీ నుంచి మమ్మల్ని విడిపించమని ఎప్పుడైతే కొన్ని వందల సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలు దేవాదేవుని అర్థించారు, అప్పుడు దేవుడు మోషే ప్రవక్తను పంపించి వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించి అద్భుత కార్యాలు జరిగించి, ఆశ్చర్య కార్యాలు జరిగించి, ఆ బానిసత్వం నుంచి వారిని విడిపించి వాగ్దాన భూమికి తీసుకురావడానికి ఎగ్జాక్ట్గా 40 దినాలు సరిపోతుంది. కానీ వారు పొందుకున్నటువంటి వాగ్దాన భూమి అనేటువంటి ఆ యొక్క వాగ్దానంలోకి వారు అడుగు పెట్టడానికి 40 సంవత్సరాలు సమయం పట్టింది. ఈ లోపల ఒక తరం కూడా గతించిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన తప్పులు, మనం చేసే పాపాలు, మనం దేవుడి వద్ద నుండి ఆశీర్వాదాలు, వాగ్దానాలు, దేవుడు ఏదైతే తన ప్రవక్తల ద్వారా ప్రవచించారో ఆ ప్రవచనము, ఆ యొక్క ప్రామిస్ని, ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవడానికి మన తప్పులు, మన పాపాల వల్ల అది ఆలస్యమయ్యి అది డిలే అయ్యే అవకాశం ఉంది. మరి కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు, వారి జీవితాన్ని మార్చుకుంటారు, వాగ్దానాన్ని పొందుకుంటారు. మరి కొంతమంది విషయంలో ఏంటంటే దేవుడు ఒక వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానం పొందుకునేటువంటి ఆ యొక్క దారిలో ఎన్నో ముళ్ళు ఉంటాయి, ఎన్నో ఆటంకాలు ఉంటాయి. అది పొందుకునేటువంటి లోపల వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది కలిగినా, ఏ బాధ కలిగినా వెంటనే వారు ఇది జరగదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు అబద్ధం చెప్పాడు అని మరి దేవుని పట్ల విశ్వాసం కోల్పోతారు, ప్రభువుని విసర్జిస్తారు. చాలాసార్లు ప్రభు మనకు చేసినటువంటి వాగ్దానాన్ని, ఆ ప్రవచనం నెరవేరేటువంటి సమయంలో, ఆ గోల్కి రీచ్ అయ్యేటువంటి సమయంలో చాలా ఆటంకాలు వస్తాయి. చాలా సాతాను వారి విశ్వాసాన్ని పడగొట్టడానికి చాలా ఇబ్బందులు తీసుకొస్తూ ఉంటుంది. చాలా ఎత్తు పల్లాల్లోంచి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి సమయంలో ఇక విశ్వాసాన్ని కోల్పోయి, దేవుడు చెప్పాడు కదా, ఇవన్నీ అనుకూలంగా లేవు, ఇవి జరిగేలా లేవు అని మరి ప్రభు పట్ల విశ్వాసం కోల్పోయి, విశ్వాసాన్ని వదిలిపెట్టి మరి ఆ దారి తప్పి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సాతాన్ యొక్క మెయిన్ టార్గెట్ అదే. సాతాన్ అదే కావాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఆ వాగ్దానాన్ని ఎక్కడ పొందుకుంటారో అని వారి నడిచేటువంటి దారిలో ఆ వాగ్దానానికి రీచ్ అయ్యే లోపల ఎన్నో ముళ్ళ కంచెలను పెడుతుంది. ఆ కంచెలను చూసి, ఆ ముళ్ళను చూసి చాలామంది ఇక వాగ్దానం అన్నది నెరవేరదు, ఏదో ఆ చెప్పిన వాళ్ళు తప్పుడు బోధకులైనా ఉంటారు, లేకపోతే దేవుడు సరైనటువంటి సందేశమైనా చెప్పలేదు, లేకపోతే దేవుడు నన్ను మోసం చేశాడు అన్న ఉద్దేశంతో వారే ఆలోచించుకుని విశ్వాసాన్ని కోల్పోయి సాతాను ట్రాప్లో పడిపోయి అవిశ్వాసులుగా మారిపోయి జీవితాన్ని మొత్తం కూడా అలా అంధకారంలో పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవిశ్వాసంతో దేవుని విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఎప్పుడైతే ఈ బానిసత్వం తట్టుకోలేకపోతున్నామో, ఐగుప్తు ప్రజలు మమ్మల్ని బానిసత్వంలో ఉంచి మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, బాధలు పెడుతున్నారు, చంపుతున్నారు, అసహ్యించుకుంటున్నారు, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాము అని కన్నీరు కార్చి కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు ఏడ్చినప్పుడు వారి యొక్క మొర విని తన ప్రవక్తను పంపించి ఆ చెరలోంచి ఆ దేవాదేవుడు వారిని విడిపించి వాగ్దాన భూమికి, మీకంటూ ఒక దేశాన్ని ఇస్తాను, పాలు తేనె జాలు వారేటువంటి దేశాన్ని మీకు ఇస్తాను అని వారి నడిపించేటప్పుడు వారు చేసేటువంటి తప్పుల వల్ల వారి యొక్క మర్మరింగ్, వాళ్ళు ప్రవక్త అయినటువంటి మోషేని అన్ని అద్భుత కార్యాలు ఆ దేశంలో జరిగించి, అన్ని గొప్ప కార్యాలు మరి ఐగుప్తు రాజు ముందు మరి ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా దేవుడు జరిగించి అంత అద్భుత రీతిగా వారిని విడిపించి ఎర్ర సముద్రం వద్దకు వచ్చే లోపల ఆ ఎర్ర సముద్రాన్ని చూసి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అలా చాలామంది కూడా వాగ్దానం పొందుకునే ముందు వచ్చేటువంటి ఎర్ర సముద్రం అనేటువంటి అలాంటి సమస్యలను చూసి, అలాంటి ఆటంకాలు చూసి తిరిగి ఆ బానిసత్వమే మాకు మంచిది అని చెప్పి తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు, మరి ప్రవక్తని ప్రశ్నించే వాళ్ళు, మరి దేవుని పట్ల విశ్వాసం కోల్పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, ఎర్ర సముద్రాన్ని ప్రవక్త ద్వారా దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆ ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటారు. ఆ వాగ్దానం భూమికి 40 రోజుల్లో వెళ్లాల్సినటువంటి సమయంలో ప్రతి చిన్న విషయానికి దేవుని ముందు కంప్లైంట్ చేస్తూ మాకు మాంసం కావాలన్నారు, మన్నా కురిపిస్తే మాకు మాంసం లేదు అన్నారు.
మాకు బానిసత్వం అంటే వారికి బానిసత్వంలో ఉన్నటువంటి ఫుడ్డే బాగుంది. అంటే ఆ వాగ్దాన భూమి కన్నా, దేవుడు చూయించేటువంటి అత్యంత మధురమైనటువంటి ప్రాంతం కన్నా వారు ఆ యొక్క చిన్న చిన్న విషయాలకు తిరిగి బానిసత్వంలోకి వెళ్తే బాగుండు అనుకున్నారు. మోషేని ప్రశ్నించారు, మోషేని ఇబ్బంది పెట్టారు. చాలాసార్లు మీరు చూస్తుంటారు దేవుని యొక్క వాక్యంలో, నిర్గమకాండంలో మోషేను చాలాసార్లు వాళ్ళు బాధ పెట్టారు. మోషే ప్రవక్తను చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు. దేవుని ప్రతినిధులను, దేవుని సేవకులను, దేవుని ప్రవక్తలను మీరు చెప్పినటువంటి మాట జరగలేదు, మీరు చెప్పిన మాట జరిగింది కానీ అది ఈ విధంగా జరిగింది, ఆ విధంగా జరిగింది. దేవుడు ప్రవక్తల ద్వారా ఒక వాక్యం చెప్పాడంటే, ఒక మాట చెప్పాడంటే అది జరిగిస్తాడు. దేవుని దగ్గర నుండి ఆ వాగ్దానాన్ని పొందుకోవడం మీరు చేయాల్సినటువంటి పని, అది దేవుని యొక్క బిడ్డలు చేయాల్సినటువంటి పని. వాగ్దానం పొందుకునేటువంటి ఆ ప్రాసెస్లో చాలా ఆటంకాలు ఉంటాయి. సాతాను చాలా మాయలో పడేసి, చాలా ముళ్ళ కంచెలు వేసి, ముళ్ళు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు భయపడకుండా విశ్వాసంతో దేవుని దగ్గర స్ట్రెంగ్త్ తీసుకుని ప్రేయర్ చేసుకుంటూ వాటిని అధిగమించాలి. అప్పుడే ఆ వాగ్దానాన్ని పొందుకుంటారు. ఆ వాగ్దానం పొందుకునేటువంటి ఆ యొక్క ప్రాసెస్లో మీకేమీ లాస్ జరగదు, మిమ్మల్ని ఏమి దేవుడు అగాధంలో పడేయడు. చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి కానీ వాటిని ఓవర్కమ్ చేసి విశ్వాసంతో మీరు వాటిని ఓవర్కమ్ చేసినప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు అవి తొలగిపోతాయి. అద్భుత రీతిగా మీకు ఆ యొక్క వాగ్దానం యొక్క ద్వారాలు కనపడతాయి. ఆ వాగ్దానంలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా మీరు అనుకున్న విధంగా కొన్నిసార్లు ఆ వాగ్దానం మీ ముందు అప్పటికప్పుడే కనపడకపోవచ్చు. నేను ఈ విధంగా అనుకున్నాను, నాకు మరొకలాగా అందింది, మీరు చెప్పింది ఒకటి నాకు మరొకలాగా కనపడుతుంది అని దైవజనుల పైన కంప్లైంట్ చేయడము, మరి దేవుడిని పట్ల కూడా అవిశ్వాసాన్ని కలిగి ఉండము. ఇలా చాలామంది జీవితంలో దే ఆల్వేస్ వాంట్ టు కంప్లైన్ టు గాడ్, దే ఆల్వేస్ వాంట్ టు కంప్లైన్ సంథింగ్ అదర్ ఇన్ దర్ లైఫ్. మీరు సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుంచి 5వ వచనం కనుక చూసినట్లయితే, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ప్రేమించి వారి కోసం చక్కగా మన్నా, దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని కురిపిస్తే, ఆ ఆహారం విషయంలో కూడా ఇది తిని విసుగొచ్చేసింది, మాకు మాంసం కావాలి, ప్రార్థన చేయాలి. కొన్ని మనకి నచ్చినప్పుడు ప్రభువా నాకు మరొకటి కావాలి, నాకు ఇంకా బెటర్ది కావాలి, ప్రార్థన చేయాలి. కానీ ఇజ్రాయేల్ ప్రజలు కంప్లైంట్ చేశారు, గొణిగారు, ప్రవక్తను హరాస్ చేశారు, ప్రవక్తను ఇబ్బంది పెట్టారు. ఆ యొక్క మన్నా కూడా మాకు నచ్చలేదు, దేవదూతల ఆహారం కూడా మాకు నచ్చలేదు, మాకు మాంసం కావాలి, దీనికన్నా అదే బెటర్ ఏమో. చాలామంది కూడా దేవుడు ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత కూడా, ఫుల్ఫిల్ అయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ పాస్ట్ లైఫ్ని కంపేర్ చేసుకుంటూ చిన్న చిన్న విషయాలలో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటూ అదే బాగుండేది కదా, ఇంకా ముందుకు నడిస్తే ఇంతకన్నా బెటర్ది ఉంటుంది అని దేవుడు చెప్పినా సరే చిన్న చిన్న విషయాల్లో కంప్లైంట్ చేస్తూ మాకు పాతదే బాగుంది కదా, నిరీక్షణ లేకపోవడము, పేషెన్స్ లేకపోవడము, కంప్లైనింగ్ నేచర్, మర్మరింగ్, గొనగడము దేవుని పైన. నిర్గమకాండం 14వ అధ్యాయం 10 నుండి 12వ వచనం కనుక మీరు చూసినట్లయితే, అక్కడ ఐగుప్తు దేశంలో ఎన్నో గొప్ప కార్యాలు మరి మోషే ప్రవక్త ద్వారా దేవాదేవుడు జరిగించి ప్రజలను అద్భుత రీతిగా వారికి ఉన్నటువంటి ఐగుప్తు ప్రజల యొక్క సొమ్మునంతా కూడా దోచుకుని, అవి అడిగి తీసుకుని, ఆయన చక్కటి సంపదతో వాళ్ళు వాగ్దాన భూమికి అడుగుపెట్టే టైంలో ఇక ఎర్ర సముద్రాన్ని చూసి మళ్ళీ గొనగడము మొదలుపెట్టారు. మళ్ళీ తిరిగి ఆ బానిసత్వమే బాగుంటుంది, కనీసం బ్రతికుండే వాళ్ళం కదా అని మన ప్రవక్తని ప్రశ్నించడము, గొనగడము, కంప్లైంట్ చేయడము మొదలుపెట్టారు. దేవుడు అంత గొప్ప ఫరోని, రాజుని మరి అంగీకరించేలా చేసే, అంత పెద్ద దేశంలోంచి, ఐగుప్తు దేశంలోంచి ఫరో రాజు అంత క్రూరుడు, అలాంటి ఫరో రాజు కూడా భయపడి ఐగుప్తు ప్రజల్ని వెళ్ళనిచ్చేలాటువంటి ఆ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఆ దేశంలో జరిగించి అంత దూరం వాగ్దాన భూమికి తన ప్రవక్త ద్వారా తీసుకుని వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం పెద్ద విషయమా దేవునికి? అది ఆలోచించలేదు. మనలో కూడా చాలాసార్లు అరే దేవుడు మా జీవితంలో ఇన్ని గొప్ప కార్యాలు జరిగించాడు కదా, ఇది పెద్ద విషయమా, పెద్ద సమస్యనా దేవునికి? ఇది కూడా జరుగుతుంది, ఇది కూడా ఏదో ఒక రకంగా దేవుడు ఈ సమస్యను తీసేస్తాడు అని ఆలోచించరు. మళ్ళీ దైవజనులను ఇబ్బంది పెట్టడము,
లేకపోతే దేవుడి పట్ల విశ్వాసాన్ని కోల్పోయి గొనగడము, కంప్లైంట్ చేయడము చాలా మంది క్రైస్తవులు ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. అదే నిర్గమకాండం 17వ అధ్యాయం 2 నుంచి 3వ వచనం చూసుకుంటే, నీళ్ళ దగ్గర కూడా నీళ్ళు చేదుగా ఉన్నాయి, సరే ప్రార్థన చేయండి. మన జీవితం సరిగ్గా లేనప్పుడు ప్రార్థన చేయాలి. మీ జీవితం సరిగ్గా లేనప్పుడు, ప్రవ్వా ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా బాగాలేదు, ఇంకా బెటర్గా ఉంటే బాగుంటుంది, నాకు ఫలానా కావాలి, తగ్గింపు కలిగి ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ఎదురు చూడాలి. ఇన్ని గొప్ప కార్యాలు మా జీవితంలో చేసినప్పుడు దేవుడి కార్యం చేయడాన్ని విశ్వాసంతో చూడాలి. దానికి కూడా కంప్లైంట్ చేయడం, దానికి కూడా గొనగడము, అది బాలేదు, ఇది బాలేదు, నీళ్ళు చేదుగా ఉన్నాయి, ప్రవక్తని ఇబ్బంది పెట్టడం, మన దేవుని పట్ల గొనగడము, మా పాత జీవితమే బాగుంటుంది కదా అని పాత జీవితాన్ని గుర్తు చేసుకోవడం. ఇవన్నీ కూడా దేవుడి బిడ్డల విషయంలో ఇజ్రాయేలు ప్రజలు ఏవైతే వాగ్దాన భూమికి చేరే లోపల ఎన్ని రకాల మాటలు అన్నారో, ఎన్ని రకాల క్రియలు చేశారో, ఇవన్నీ కూడా ఈనాటి విశ్వాసులు దేవుని పట్ల, దేవుని యొక్క వాక్యం బోధించేటువంటి ప్రవక్తల పట్ల ఆ మాటలు, ఆ క్రియలు ఈ విధంగానే ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నిజము చేదుగానే ఉండొచ్చు, కానీ ఇది సత్యము. దేవుడు తను మాటిస్తే తప్పడు. దాని కొరకు మొదట మనం చేయాల్సింది, మన పాపాలు, మన తప్పులు ఏంటో తెలుసుకుని వాటిని వదిలిపెట్టి దేవుడికి అనుకూలంగా జీవించాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. రెండవది, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ప్రార్థించాలి. మూడవది, ఆ వాగ్దానాన్ని పొందుకునేటువంటి లోపల వచ్చేటువంటి ఆ యొక్క ఆటంకాలను, ఆ యొక్క ముళ్ళను చూసి భయపడకుండా ప్రార్థన చేస్తూ వాటిని అధిగమించి ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలి. ఆ వాగ్దానం పొందుకున్న తర్వాత కూడా చిన్న చిన్న విషయాలకు కంప్లైంట్ చేయకుండా ఆ వాగ్దానంలో ఫుల్నెస్ చూసేంత వరకు ఎదురు చూడాలి, విశ్వాసం కలిగి ఉండాలి. అలాంటి వారికి దేవుడు చేసినటువంటి వాగ్దానం సంపూర్ణంగా లభిస్తుంది. గాడ్ బ్లెస్ యు ఆల్.